మెయిన్ ఇంపార్టెంట్ 7, 8, 9 నెలల్లో ఏంటంటే మీకు కాళ్ళు వాపులు వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ప్రెగ్నెన్సీలో ఏదైనా హై రిస్క్ ఉంది అంటే అది బీపీ మాత్రమే. ఒక్కసారి బీపీ రీడింగ్ కనిపించింది అంటే నార్మల్ అని ఎప్పుడు అనుకోవద్దు. కంపల్సరీ మీరు మీ దగ్గరున్న గైనకాలజిస్ట్ని కలిసి ఈ ప్రియక్లాంక్షియా చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్, బీపీ వలన వచ్చే చేంజెస్ ఎంతవరకు అవుతున్నాయి, అది తల్లికి ఎంతవరకు డేంజరస్గా ఉంది, బిడ్డకి ఎంత డేంజరస్గా ఉంది, అంటే తల్లికి బీపీ వలన ఏంటి లివర్, కిడ్నీ అవన్నీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టెస్టులు చేసి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా, లేదు అంటే బేబీకి బ్లడ్ ఫ్లో అందుతుందా లేదా, ఉమ్మనీరు ఏమైనా తగ్గిపోయిందా, బేబీ గ్రోత్ ఏమన్నా తగ్గిపోతుందా, అసలు ఉండాల్సిన దానికన్నా బరువు పెరగట్లేదా, ఇవన్నీ కూడా బీపీ వలన బేబీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మీరు ఏమాత్రం కాళ్ళువాపులు ఉండి బీపీ ఉంటే మాత్రం మీ డాక్టర్ చెప్పింది తప్పకుండా పాటించండి. ఎందుకు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ని నేను చూస్తూ ఉంటాను. బీపీ కనిపించింది, నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అంటే వాళ్ళు పదే పదే అడిగే ప్రశ్న, పర్లేదు కదా మేడం, పర్లేదు కదా మేడం, నేను ఇంటికి వెళ్ళిపోతాను మేడం, నాకు ఇప్పుడు బీపీ రీడింగ్ నార్మలే ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో ఉంది అని వాళ్ళే పర్వాలేదు అనుకుంటారు. ఎప్పుడూ కూడా మీరు ప్రెగ్నెన్సీలో బీపీ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమాత్రం బీపీ ఉన్నా కూడా మీ గైనకాలజిస్ట్ చెప్పినట్టుగా పాటించండి. అది పాటించడం వల్ల ఏంటంటే మీకు రిస్క్ ఉండదు, బేబీకి రిస్క్ ఉండదు. బేబీని పక్కన పెట్టిన తల్లి అనేది ప్రతి గైనకాలజిస్ట్కి కూడా తల్లి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్ని మా చేతుల్లో పెడతారు కాబట్టి మేము బీపీ విషయంలో కానీ మీ హెల్త్ విషయంలో కానీ ఏం చెప్పినా కూడా మీరు పాటించాల్సిందే. నెక్స్ట్ 7, 8, 9 నెలల్లో కాళ్ళు వాపులు, కళ్ళు మసగ్గా అనిపించినా, లేకపోతే మీకు చెస్ట్ దగ్గర కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించినా, తలనొప్పి వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది కాకుండా ఇంకెప్పుడు మనం వరీ అవ్వాల్సి ఉంటుంది, బేబీ మూమెంట్స్ మీకు 4, 5, 6 నెలల్లో ఎలాగో అలాగే బేబీ మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మూమెంట్స్ చూసుకుంటూ ఉండండి. కంపల్సరీ మీకు 10 మూమెంట్స్ అనేది డైలీ మార్నింగ్ మనం లెగిసి ఉన్నంతసేపు కూడా మినిమం 10 మూమెంట్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో మూమెంట్స్ తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అస్సలు లేకపోయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకెప్పుడు వరీ అవ్వాలి, లేబర్ పెయిన్స్ అంటే ఏంటి, అసలు డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయి, ఇవి డెలివరీ పెయిన్సా కాదా అని కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. అంటే మన పొట్ట ఏమాత్రం టైట్గా అయిపోయినా, ఆ పెయిన్ అనేది బ్యాక్ కానీ థైస్కి కానీ వెళ్ళినా, ఆగి పెయిన్ యొక్క తీవ్రత పెరిగినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు బ్లీడింగ్ అయినా, ఉమ్మనీరు పోయినట్టు అనిపించిన, ఇవన్నీ కూడా డెలివరీలో చేంజెస్లో పార్ట్. సో ఈ మిడ్ నైట్ అయినా కూడా కొంతమంది ఏంటంటే డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు పర్వాలేదులే మార్నింగ్ వెళ్దాం అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ వెళ్ళొద్దు. ఎర్లీగా వెళ్ళడం వల్ల మనకైనా రిస్క్ ఉంటే ఐడెంటిఫై అయ్యి తల్లికి బిడ్డకి కూడా సురక్షితమైన డెలివరీ చేయడానికి డాక్టర్కి టైం ఉంటుంది. సో లేట్ చేసి పర్వాలేదని మాత్రం ఎప్పుడూ ఇంట్లో ఉండదు. కాబట్టి మీరు త్రూఅవుట్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీలో వామిటింగ్స్, చెస్ట్ స్పాటింగ్, బ్లీడింగు, ఉమ్మనీరు పోవడము, కాళ్ళు వాపు రావడము, తలనొప్పి రావడము, లేకపోతే కళ్ళు మసగ్గా అనిపించడము, బేబీ మూమెంట్స్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. మీకు ఏది కొంచెం అబ్నార్మల్గా అనిపించినా హ్యాపీగా ఎనీ టైం, బికాజ్ ఆబ్స్టిషన్ ఎప్పుడు కూడా మీరు అర్ధరాత్రి 2ంటికి లేపినా కూడా చిరాకు పడరు. మీరు వెళ్ళి కంప్లీట్గా మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉన్నారని అనిపించుకున్నప్పుడు మాత్రమే మీరు ఇంటికి వెళ్ళండి. పర్వాలేదని మాత్రం మిమ్మల్ని మీ బేబీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ.